గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వాణిజ్య ఒప్పందానికి ఓకే. భారత్‌పై సుంకాన్ని 18% తగ్గిస్తున్నాం. మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపివేతకి ఆ దేశం అంగీకరించింది. మోడీ నాకు గొప్ప స్నేహితుడు. ప్రధానితో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన. 25% అదనపు సుంకాలు ఉండబోవన్న శ్వేత సౌధ్. ట్రంప్‌కి 140 కోట్ల మంది తరపున కృతజ్ఞతలు. 18% సుంకాల తగ్గింపుపై మోడీ వ్యాఖ్య. వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించని ప్రధానమంత్రి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50%, ఇందులో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం ఉంది. సుంకాలు 18%కి తగ్గుతాయి. శ్వేత సౌధం కూడా ఈ అదనపు సుంకాల తొలగింపు ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ప్రకటన చేశారు. ప్రధాని మోడీతో మాట్లాడడానికి గౌరవంగా భావిస్తున్న నాకున్న గొప్ప స్నేహితులు ఆయన ఒకరు అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే మన ప్రధానమంత్రి వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించలేదు. అది ఇక్కడ కీ పాయింట్. లేకపోతే 2 చక్రాల మధ్య నిండు ప్రాణాలు, ప్రమాదం రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. బైక్తో రోడ్డెక్కిన మనిషి ఇంటికి వచ్చిందాకా ఆందోళన. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం, హెల్మెట్ పెట్టుకోవాలన్న స్పృహ కూడా లేకపోవడం శాపాలవుతున్నాయి. ఓ ప్రాణం విలువ కోల్పోయిన ఆ కుటుంబానికి తెలుస్తుంది. కాస్త నిర్లక్ష్యం అంతులేని విషాదాన్ని నింపుతుంది. నిండు ప్రాణాలను హరిస్తుంది. వారిని ప్రేమించే వారిని, వారిపై ఆధారపడ్డ వారిని సుడిగుండంలోకి నెట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సగటున 8,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళలో 50% ద్విచక్ర వాహనదారులే. తలకు బలమైన గాయాలవడం వల్ల ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. బైక్ నడిపే వాళ్ళు, వెనక్కి కూర్చున్న వాళ్ళు హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగిన ప్రాణాలు నిలబడతాయని తెలిసినా ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఏమవుతుందిలే అన్న ధీమా వాళ్ళ ప్రాణాలు బలికొంటుంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రాష్ట్రంలో ఏటా సగటున 2,500 నుంచి 3,000 ప్రాణాలు రోడ్డు పాలవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా వారి ఉచ్చులో పడద్దు, కావాలని రెచ్చగొడుతున్నారు. తాము చేసిన ఘోర పాపాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం. పార్టీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు. హింస, విధ్వంస, అవినీతి పునాదులపై పుట్టిన వైకాపా రెచ్చగొట్టిన వారి ఉచ్చులో పడద్దు. అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. ప్రజలకు మేలు చేయడమే మన పార్టీ సిద్ధాంతం. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలి. మంత్రులు, సీనియర్ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఉదయం పలువురు పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విధ్వంసం జరిగాక ప్రజాగ్రహం పెరిగినప్పుడు దాన్ని చల్లార్చాలంటే అబ్బెబ్బే అవతలోళ్ళు చెడ్డోళ్ళండి, కాబట్టి వాళ్ళే మనల్ని ట్రాప్ చేశారు. ఏది, వీళ్ళే కొట్టమని చెప్పి రమ్మనమన్నారు. వీళ్ళే తిరుమల లడ్డూల గురించి స్టిక్కర్లు అతికిచ్చారు. వీళ్ళే బ్యానర్లు, హోర్డింగ్లు పెట్టారు. అంటే వైసీపీ తనను తానే రెచ్చగొట్టుకుంటుంది అనమాట. ఏం మాట్లాడినా మనకి చెల్లుబాటు అవుతుంది మన చేతిలో ఉన్న మీడియాతో. కాబట్టి ఏమైనా మాట్లాడేస్తారు. లేకపోతే ఏపీకి గేమ్ చేంజర్ బుల్లెట్ రైళ్లు. చెన్నై కోల్కతా కారిడార్ 4 లైన్లుగా నిర్మాణం. శరవేగంగా దక్షిణ కోస్తా జోన్ కార్యాలయ పనులు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకి 10,134 కోట్ల కేటాయింపు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. కొత్తగా చేపట్టనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ఏపీ గేమ్ చేంజర్ కానున్నాయని, ఇది రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైస్పీడ్ రైలు కారిడార్లుగా అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందన్నారు. బుల్లెట్ రైలు హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి 2.55 గంటల్లో, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో, బెంగళూరు నుంచి చెన్నైకి 1.13 గంటలు చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుమలలో వైకాపా చేసింది ముమ్మాటికి మహాపచారమే. కాసుల కక్కుర్తో నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారీ. సిట్ తేల్చి చెప్పింది అదే. భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని జంతుకో కలిపిందో లేదో బహిర్గతం చేయలేదు. వైకాపా నాయకులు గోబెల్స్ ప్రచారం, అబద్ధాలు, బొక్కాయింపులు తప్పించుకునే యత్నం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ప్రజలకు తెలియజెప్పాలంటూ శ్రేణులకు ఉద్బోధ. వైకాపా నేతల భాష సరిగ్గా లేనందున వాళ్ళపై దాడులను ఏ పార్టీ సమర్థించదని వ్యాఖ్య. ఇప్పటిదాకా ఒక ఆల్టర్నేటివ్ ఈయన అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. ఆ ఆల్టర్నేటివ్ అనే ఫీలింగ్ ఆయన అంతటా ఆయనే చెడగొట్టుకుంటున్నారు. సిట్ అనేటటువంటిదంట మొహమాట పడి కేసులో అసలు వివరాలు చెప్పలేదట. కానీ వీళ్ళు చెప్పారు కాబట్టి అది నిజమని నమ్మాలట. జంతుకోవు గురించి ఏమనాలక, కాకపోతే సింథటిక్ నెయ్యి అన్నటువంటి పాయింట్, అది దానికి సంబంధించిన రుజువేంటి అన్నటువంటి దానికి ఇప్పటికీ స్పష్టత లేదు. సరే పోనీ అది మొక్క అన్నారంటే ఒక అర్థం ఉంది. కానీ కావాలని చేశారు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు అదే రేటుకి అయ్యే సంస్థల నుంచి మనం కొంటున్నాం. ఇప్పుడు ఇంకో 2-3 కొత్త సంస్థల నుంచి కొంటున్నాం. అంత మించి ఏమీ లేదు. 3,000 రూపాయలు పెడితే కానీ 1 కేజీ నెయ్యి రాదని తెలుసు. ఇవాళకి కూడా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం, మనమే ఆవులు పెంచి, మనమే పాలు తీసుకుని, మనమే వెన్న తీసుకుని, మనమే నెయ్యి చేసుకోవడం. ఇవాళకి కూడా ఆ పని చేయట్లేదు. పాపం ఎవరు చేస్తున్నారు?
ఇది ఆలోచించుకోవాల్సింది. లేకపోతే పెద్ద చేపల్ని వదిలేశారా, నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లు ఎత్తడం నేరం కాదా, దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్ అధికారులు నిందితులు కాదా, అయినా పట్టించుకొని చర్యలు తీసుకోవాలంటే ఆ మాత్రం సిఫార్సు. ఇది అంటే ఇప్పుడు సిట్ కూడా అంటే మేము మా ఇష్టం వచ్చినట్టు ఎవడి మీదైనా బురచల్లేస్తాం, మేము చెప్పినట్టు మా సిట్ ఇష్టం వచ్చినట్టు ఉంటది, సుప్రీంకోర్టు మించి సిట్ మేము చెప్పినట్టు వినలేదు కాబట్టి ఆ సిట్టే దుర్మార్గం. సుప్రీంకోర్టు చెప్పిందే తప్పు చేసినట్టు, సిబిఐయే తప్పు చేసినట్టు, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ పేపర్లో రాసినట్టు నీచాతి నీచ జర్నలిజం ఎలా అయితే చేస్తారో, నీచాతి నీచ ఆరోపణలు ఎట్లయితే చేస్తారో దానికి అనుగుణంగా అక్కడ కాదని తేలితే దానికి సిట్టే దొంగ, అంతే తప్పించి వీళ్ళు దొంగలు కాదు. దొంగే దొంగ దొంగ అంటామంటే ఇంతకు మించిన దొంగలు ఇంకెవడన్నా ఉంటాడా ప్రపంచంలో? నీచ పత్రిక మరోసారి తన నీచ బుద్ధిని మరోసారి నిరూపించుకుంది. నరవణే పుస్తకంపై వాగ్వివాదం, లోక్సభలో చైనా దురాక్రమణ రగడ, భారత్ చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ అంశం సోమవారం లోక్సభను స్తంభింపజేసింది. చైనా దురాక్రమణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎంఎం నరవణే రాసిన ఆత్మకథలోని అంశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై అధికార పక్షం బగ్గుమంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ఎంపీలు ఆక్షేపం తెలిపారు. సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చలో వాగ్వాదం గందరగోళం తలెత్తింది. ఈ తీర్మానం మీద మాట్లాడే ముందు బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీ జాతీయవాదంపై చేసిన అభియోగాలపై స్పందిస్తానని రాహుల్ చెప్పారు. 2020లో లడాక్ ఘర్షణపై నరవణే రాసిన పుస్తకానికి సంబంధించి ఒక మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భం ప్రస్తావించారు. చైనా సైన్యం భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆరోపించారు. ఇవి తాను చెప్పే మాటలు కాదని స్వయంగా నరవణే పుస్తకంలో రాశారని రాహుల్ చెప్పారు. ఈ పుస్తకం ప్రచురణ కేంద్రం అడ్డుకుంటోందన్నారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదే, దానిపై ఎలా మాట్లాడతారని రాజ్నాథ్తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రచురితమైందో లేదో ముందుకు స్పష్టతనివ్వాలన్నారు. సభ కార్యకలాపాలతో సంబంధం లేని అంశాలపై పుస్తకాలను, పత్రికా వార్తలను ప్రస్తావించడానికి వీల్లేదని స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే తాను లేవనెత్తుతున్నది ప్రామాణిక విషయమైన రాహుల్ సమర్థించుకున్నారు. దానికి స్పీకర్ అనుమతించలేదు. వాగ్వాదాలతో సభ మంగళవారానికి వాయిదా పడింది. ధన్యవాద తీర్మానంపై తానేం మాట్లాడాలో కూడా చెప్పాలని స్పీకర్ని రాహుల్ ఒక దశలో అడిగినప్పుడు తాను ఆయనకి సలహాదారుని కాదని ఓం బిర్లా బదిలిచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే సభ వాయిదా పడిన తర్వాత రాహుల్ విలేకరులతో మాట్లాడి దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని సభలో లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. నరవణే పుస్తకం ప్రచురితమైతే మన సైన్యాన్ని ప్రభుత్వ నేతలు ఎలా నిరసపరిచారనే విషయాలు ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. డోక్లా అంశంలో మోడీ, రాజ్నాథ్ సింగ్లతో నరవణే ఏం మాట్లాడారు, 2-3 వాక్యాలు చెప్పేందుకు యత్నించానని, అంతా బట్టబయలవుతుందనే భయంతో తనను అడ్డుకో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చీరపై కాదు బడ్జెట్పై దృష్టి పెట్టండి, పురుష మంత్రులైతే దుస్తుల గురించి అడిగేవారా, నిర్మలా సీతారామన్ అసహనం. ఏటా పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ తాను ధరించే చీరల గురించి విస్తృత చర్చ జరుగుతుండపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. తన చీరను పద్దులో ఒక అంశంగా మార్చేస్తున్నట్టు పెదవి విరిచారు. చీరపై కాకుండా బడ్జెట్లోని అంశాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు ఎత్తో పలికారు. అనవసర విషయాల గురించి ఆలోచించడం వల్ల ముఖ్యమైన విషయాలపై పట్టుకోల్పోతామన్నారు. బడ్జెట్ రోజు ధరించబోయే చీర గురించి ఎదురయ్యే ప్రశ్నలు తనకు ఒత్తిడిగా మారుతున్నాయన్నారు. ఎందుకు ఇలా ప్రశ్నలతో వేధిస్తున్నారు, ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులు అయితే వారిది ఇలాగే దుస్తుల గురించి అడిగేవారని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026 యూత్ డైలాగ్ కార్యక్రమంలో ప్రశ్నించారు. నిర్మల ఆదివారం కాంచీపురం చీర ధరించి లోక్సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. త్వరలో తమిళనాడుకి అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో ఆమె ఆ చీరను ఎంచుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బడ్జెట్పై నిర్మల స్పందిస్తూ దేశ భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత మాత్రం రాజీ పడబోదని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా రక్షణ రంగంలో పెట్టిన పెట్టుబడుల ఫలితమే ఆపరేషన్ సింధూర్ విజయం అని వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఆవిడ కంచిపట్టు చీర కట్టుకొస్తే తమిళనాడు వాళ్ళందరూ ఓటేసేస్తారా, సెన్స్ లేని వెధవలు, జర్నలిజం తెలియని వెధవలు రాసుకొచ్చేటువంటి వార్తలకు పాపం ఎంత ఇబ్బంది పడిందో. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి జంగిల్ రాజుపై వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాల, పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ రాజ్యాంగంతో బీహార్లా మార్చేశారు. టీడీపీ గుండాల అరాచక శక్తుల విధ్వంసకాండపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కాపు, బీసీ ప్రజా సంఘాల ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నల్ల బ్యాడ్జీలు ధరించిన నినాదాలు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదాస్పద ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని డిమాండ్. చంద్రబాబు, పవన్, లోకేష్ నిరాధార ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపాటు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదులు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల భేటీ. జంగిల్ రాజ్యాధిపతి అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగడతామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. న్యాయస్థానాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని వెల్లడి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని కాపు నేత అంబటి రాంబాబు, బీసీ నేత జోగి రమేష్పై టీడీపీ గుండాల హత్యాయత్నం. తిరుమల లడ్డూపై సిబిఐ సిట్టి వేదిక. గీతం వర్షికి అడ్డగోలు, భూపందేరుపై డైవర్ట్ చేయడానికి దాడులు. జంగిల్రా అరాచకాలను రాజ్యసభలో కేంద్రం దృష్టికి తెచ్చిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే, జంతు కోవు కలిసిందంటూ పదే చంద్రబాబు దుష్ప్రచారం. ఎన్డీడీబీ నివేదిక వెల్లడించినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో కోర్టుకు నివేదించిన సిబిఐ.
ఎన్డీఆర్ఏ నివేదికను ఛార్జ్షీట్లో స్పష్టంగా ప్రస్తావిస్తూ జంతుకోవు కలవలేదని తేల్చి చెప్పింది దర్యాప్తు సంస్థ. టీటీడీ నేయలో చేపనవును కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ నివేదిక. అయినా సరే రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు, పాపభీతి లేకుండా దేశంలో ఏ సీఎం సాహసించిన రీతిలో అదే బొకాయింపు, చేసిన పాపానికి క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపై కుట్రలతో మరింత దిగజారు. ఈ దుష్ప్రచార అరచకాలను ప్రశ్నిస్తున్న వారిపై బాబు సర్కార్ అణచివేత చర్యలు, ఎంగిల్ రాజు పాలనతో పోలీసుల సమక్షంలోనే పచ్చమొక్కల దాడులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ పెద్దలు, లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెబుతున్న నిజమే అయితే ఈ విషయాలను సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొనేది కదా, వారి పేర్లను అందులో చేర్చి అరెస్ట్ చేసేది కదా అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు కదా. రాజకీయ విమర్శలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టలేరు. సోషల్ మీడియాలో పోస్టులపై కేసుల నమోదులో పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే. ఇష్టానుసారం కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తీరుకు సుప్రీంకోర్టు అడ్డుగట్ట. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా తప్పనిసరి తేల్చెప్పింది సుప్రీంకోర్టు. రాజకీయ విమర్శలకు సంబంధించి ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకి సుప్రీంకోర్టు అడ్డుగట్ట వేసింది. మేరకు ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. పచ్చ జేబులు నింపుకుంటూ అంటూ రాష్ట్రాలు యథేచ్ఛగా కల్తీ అక్రమద్యం విక్రయిస్తున్న పచ్చముఠాలు, ఆ మొత్తం డబ్బు పచ్చబాబుల జేబుల్లోకి, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకి ఆర్థిక ఏడాది నవంబర్ నాటికి 13% వృద్ధి క్షీణించి 1266 కోట్లు తగ్గిన రాబడి. కల్తీ వ్యవహారం తెలిసిన ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్న ఎక్సైజ్ శాఖ కీలక అధికారులు. పొరుగు రాష్ట్రాల ఎక్సైజ్ ఆదాయంలో భారీ వృద్ధి, ఏపీలో మాత్రం క్షీణత. అదే బాటలో నవంబర్ నాటికి జీఎస్టీ రాబడి క్షీణత 0.04%. మంత్రులు కార్యదర్శులు భేటీలో ఇటీవల వెల్లడించిన ఆర్థిక శాఖ అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఆధార్ క్యాంపులు 6వ తారీఖు వరకు గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 6 వరకు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య వాళ్ళు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అలాగే ఈ నెల 16 నుంచి 20 వరకు మరో విడత పాఠశాలలు, జూనియర్ కాలేజీలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించినట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విశాఖ చేరుకున్న మత్స్యకారులు, బంగ్లాదేశ్ జైల్లో నిర్బంధించిన 9 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు సోమవారం సురక్షితంగా విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నారు. 3 నెలల తర్వాత విడుదలైన వీళ్ళకి విశాఖలో మత్స్యకాయ శాఖ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు ఘన స్వాగతం తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం, లడ్డూపై దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకపోవడంతో సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, సిబిఐ నివేదిక నుంచి దృష్టి మళ్లించేదిగా టీడీపీ హింసా రాజకీయాలు, అమ్మటి రాంబాబు అత్యాత్రం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి, జంతు కొవ్వు లేదని ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికలో స్పష్టం అంటూ కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే చిరుతల దాడిలో 4గురికి గాయాలు. నార్సల మండలం బొందలవాడలో 3, సంజీవపురంలో మహిళపై చిరుతల దాడి. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. 3 చిరుతలు ఒకే రోజు వేరువేరుగా దాడులు చేయడంతో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. సింగనమల నియోజకవర్గం బొక్కరాయి సముద్ర మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ పొలం వద్దకు వెళ్ళగా చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గట్టిగా కేకలేయడంతో పారిపోయింది. స్థానికులు బాధితురాలని 108 వాహనాలు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అలాగే నార్పల మండలం బొందలవాడకు చెందిన కోసంకి నాయుడు తోటలో డ్రిప్ ముందు వదులుతుండగా చిరుత దాడి చేసింది. గట్టిగా కేకలేయడంతో అది పారిపోయింది. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి గంగరాజు పొలం వద్దకు వెళ్తుండగా దాడి చేసి గట్టిగా కేకలేయడంతో పారిపోయింది. లక్ష్మీదేవి గాయపడింది. మరో ప్రాంతంలో ఇదే గ్రామానికి చెందిన నారాయణ స్వామి గొర్రెలు కాస్తుండగా చిరుత దాడికి దగ్గర తప్పించుకుని సమీపంలోని వ్యక్తుల వద్దకు పరిగెత్తుకెళ్లాడు. గ్రామస్తులు వేడి చూడగా 3 చిరుతలు పారిపోవడానికి గుర్తించారు. ఈ క్రమంలో అడవి పిల్లి కనిపించడంతో స్థానికులు చిరుత అనుకుని దాడి చేసి చంపేశారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అక్బరు సిబ్బంది బొందలవాడ పరిసరాలు పట్టించారు. చిరుతలను పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నామని ఎవరు భయపడదని ప్రజలకు సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సుంకాలు తగ్గాయి, భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడాను, భారత్ ఉత్పత్తులపై సుంకాలను 18% తగ్గించడం ఆశ్చర్యం, దీనిపై 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు జరుగుతుంది. పరస్పర ప్రయోజనాలకు అద్భుతమైన అవకాశం, మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేస్తాం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైవీని వదిలేస్తారా, సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింగాల్కి అంటూ ఇప్పుడు ఇక దాంట్లో లడ్డూ కుంభకోణానికి సంబంధించి సిబిఐఏ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు, వీళ్ళ వార్తల్ని బేస్ చేసుకుని తెలుగుదేశం, జనసేన వాళ్ళు చేసే ఉపన్యాసాలు, వాటికి అనుగుణంగా ఎఫ్ఐఆర్లు కట్టాలి, వాటికి అనుగుణంగా ఛార్జీలు పెట్టి, వాటికి అనుగుణంగా కోర్టులు పెట్టి, వాటికి అనుగుణంగా శిక్షలు వేసేయాలి. ఇది వీళ్ళు కోరుకుంటుంది. నీచపత్రిక, నీచాతి నీచ పత్రిక, ఇది నిరంతరం చేసేటటువంటి ఒక హైడ్రామా ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే అది నెయ్యే కాదు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రసాయనాలు, పామాయిల్తో లడ్డూలు డిప్యూటీ సీఎం అన్నటువంటిది ఆయన మరి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉన్నానంటారు. అందులో ఈ పాయింట్ దేవుడికి సంబంధించి 5 ఏళ్ల పాటు దేవుడు చూస్తూ ఊరుకున్నాడు
అన్నటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోతే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 10,134 కోట్లు, గత ఏడాది కంటే 717 కోట్లు అదన్న రైల్వే మంత్రి. 2014 నుంచి ఏపీలో కొత్తగా 1700 కిలోమీటర్ల ట్రాక్, 3,418 కోట్లతో 73 అమృత్ స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలుతో రాష్ట్రానికి మేలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వైద్య సేవ ట్రస్టులో డేటా చోరీ, 20,000 మందికి పైగా వైద్యుల సమాచారం బయటికి, ఏపీఎంసీ ఎన్నికల ప్రచారం కోసం పోటీలో ఉన్న అభ్యర్థుల చేతికి డేటా, దాని ఆధారంగా పర్సనల్ ప్రచారం, ట్రస్ట్ ఉద్యోగుల సహకారంతో చర్యలు, వ్యక్తిగత డేటా చోరీపై వైద్యుల ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే ఉద్యోగి ఏకపక్ష తొలగింపు చట్టవిరుద్ధం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసులు ఇవ్వాలి, అందుకు విరుద్ధంగా ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు, ఇంటర్ బోర్డుకి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ, గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి బెంగళూరు బుల్లెట్ రైలు వయా చిత్తూరు, సీఎం చంద్రబాబు వ్యూహాత్మక ప్రతిపాదన, బెంగళూరు చెన్నై హైస్పీడ్ కారిడార్తో లింకు, బడ్జెట్లో చిత్తూరు మీదుగా ఈ కారిడార్ ప్రకటన, చిత్తూరు తిరుపతి మధ్య బాబు ప్రపోజల్, కేంద్రం ఓకే చేస్తే అమరావతికి 2 బుల్లెట్ రైళ్లు, కేంద్రం ప్రకటించినట్టు రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు పరుగులు పెడితే, అలాగే అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకి హైస్పీడ్ రైలు కారిడార్ అనుసంధానం చేస్తే రాజధాని రూపురేఖలే మారిపోతే, కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్కి సంబంధించి సీఎం చంద్రబాబు మరో వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే అమరావతి రాజధానికి మరో హైస్పీడ్ రైలు కారిడార్తో కనెక్టివిటీ లభించే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మేము వచ్చాక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ సజ్జల స్టేట్మెంట్, చంద్రబాబు లోకేష్లపై కేసులు పెడతాం, చిప్పు దొబ్బింది అనడం కూడా తప్పేనా అన్నటువంటి సజ్జల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఓవైపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరోవైపు రక్షణ కోరుతున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై జోగి రమేష్ అసభ్యకర వ్యాఖ్యలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, ఉపశమన ఉత్తర్వులకి ఆయన అనర్హుడు, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించండి హైకోర్టును కోరిన హోంశాఖ న్యాయవాది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ ముగ్గురు మోడీ తొత్తులు అంటూ ఉపాధి పథకానికి తూట్లు పొడిచారు, బాబు పవన్ జగన్లపై షర్మిల ధ్వజం, అనంతరం ఉపాధి పథకం పరిరక్షణ యాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాడికి పవన్ కళ్యాణ్దే బాధ్యత, ఆయన్ను చూసుకునే మాపై దౌర్జన్యం, మహిళలు ఉన్న ఇంటిపై దాడి ఎలా చేస్తారు, హోంమంత్రి అంతని ప్రశ్నించిన అంబటి కుమార్తె, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని ఆయన కుమార్తె మౌనికి డిమాండ్ చేశారు. గుంటూరులో తన తల్లితో కలిసి ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. కాపులు పవన్ కళ్యాణ్ వెంటున్నారు, ఆయన బలం చూసుకుని మా కుటుంబంపై దాడికి తిరగబడ్డారు, దీనిపై పవన్ స్పందించాలి, మహిళల రక్షణ గురించి పవన్ చాలాసార్లు స్పందించారు, అలాగే మాపై జరిగిన దాడి పట్ల కూడా ఆయన స్పందించాలి, మా తండ్రి గొంతు నొక్కాలని దాడులు చేశారు, అయితే ఆయన ఇటువంటి దాడులకు భయపడబోరు, మా భద్రత గురించి ఆయన ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని మౌనికి పేర్కొన్నారు. తాను తన తండ్రి వ్యాఖ్యలు సమర్థించడం లేదన్నారు. ఆడవాళ్ళ ఇంటిపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. హోంమంత్రి అంతే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు కనుక జరుగుతున్నటువంటి పరిణామాలు.